ఒక విషయంలో అప్పు ఉండొచ్చంట. అది ఎంత తీర్చినా తీరినటువంటి అప్పు అనమాట. ఏంటి ఆ విషయం? ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? ఒక విషయంలో మీరు అప్పు ఉండొద్దు అని చెప్పాడు దేవుడు. యవన రుణాలు కాలకు తీర్చేమన్నాడు. కానీ ఒక విషయంలో తప్ప మరి ఏ విషయంలో అప్పు ఉండొద్దు అని అంటూ ఉన్నాడు. ఈ విషయంలో తప్ప ఏ విషయంలో మీరు అప్పు ఉండొద్దు అంటున్నాడు. అంటే ఆ విషయంలో మీరు అప్పు ఉండొచ్చు అంటే ఇంకా చెల్లించవలసింది ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. చూద్దాం మనం ఏంటన్నది. రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. రోమపత్రిక 13:8 చూసినట్లయితే, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ కూడా ఎవనికిని అచ్చి ఉండవద్దు. మరేమీ కూడా ఎవనికిని అచ్చి ఉండవద్దు. హల్లెలూయా. పొరుగు వారిని ప్రేమించి వాడే ధర్మశాస్త్రం నెరవేర్చినటువంటి వాడు. కాబట్టి ప్రేమించే విషయంలో తప్ప, అంటే ప్రేమించే విషయంలో మనం ఎప్పటికీ కూడా అప్పులోనే ఉంటాం. ఆ బాకీని మనం ఎప్పుడు తీర్చలేం. అంటే ఎంత ప్రేమించినా తక్కువే అని అర్థం అనమాట. అర్థమైందా? గమనించాలి. ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఇక్కడ అప్పు ఉండొద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఎవరైతే దేవుని నమ్ముకున్నటువంటి వారుగా ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించారో, క్రైస్తవులైనటువంటి వారుగా ఉన్నారో, వాళ్ళు చెల్లించవలసిన రుణాలన్నీ కూడా చెల్లించాలి. కానీ ఒక రుణాన్ని మనం ఎన్నడూ కూడా తీర్చలేము. ఒక అప్పుని మనం ఎన్నడూ తీర్చలేము. ఈ అప్పు మనం ఎన్నడూ తీర్చలేము. ఈ విషయంలో మనం ఎప్పటికీ అప్పు ఉంటానే ఉంటాము. దేవుడే చెప్పాడు ఏమనంటే, ఈ విషయంలో అప్పు తప్ప ఇంకే విషయంలో అప్పు ఉండొద్దు అన్నాడు. ఏమిటంటే ఇక్కడ ఒకరినొకడు ప్రేమించే విషయంలో ప్రేమను ఇస్తున్నాం. కానీ ఎంత ఇచ్చినా కూడా అది సరిపోవట్లేదు. ఎంత ఇచ్చినా బాకీ తీరట్లేదు. ఈ రోజున చాలామంది ఇదే పరిస్థితిలో ఉంటుంటారు. చాలామంది, బ్రదర్ మా అప్పు నుంచి మేము బయటపడలేకపోతున్నాం, ఎంత ప్రయత్నించినా కూడా దాని నుంచి మేము బయటపడలేకపోతున్నాం, ఆ అప్పుని మేము తీర్చలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటుంటారు కదా. ఈ అప్పుని మేము ఎలా తీర్చాలో మాకు అర్థం కావట్లేదు, ఈ అప్పు నుంచి మేము ఎలా బయటపడాలో అర్థం అవ్వట్లేదు. ఆ అప్పు నుంచి ఎలా బయటపడతావో తెలుసుకోవాలంటే ముందు ఈ విషయంలో నువ్వు జ్ఞానం నేర్చుకోవాలన్నమాట. ప్రేమించే విషయంలో నీకు అప్పు ఇచ్చిన వ్యక్తి సహోదరుడే కదా, కానీ ఆ వ్యక్తిని నువ్వు ద్వేషిస్తావు, ఆ వ్యక్తి అప్పు నువ్వు తీర్చాలనుకుంటావు. వింటున్నారా? ఒక వ్యక్తిని ప్రేమించలేనప్పుడు మనం ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్యను మనం పరిష్కరించలేము. కాబట్టి ఇక్కడ మనకు అప్పు ఇచ్చినటువంటి వారిని, అప్పు ఇచ్చిన వారు మనకు ప్రేమించారు కాబట్టి మనల్ని అప్పు ఇచ్చారు వాళ్ళు. సో నువ్వు వాళ్ళని ప్రేమించావు కాబట్టి వాళ్ళని అప్పు అడగగలిగావు, అప్పు తీసుకున్నావు వాళ్ళ మీద నమ్మకంతో ఏదో విధంగా. కానీ ఇచ్చే విషయంలోకి వచ్చేసరికి ద్వేషం వచ్చేద్ది. ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తూ ఆ వ్యక్తికి మంచి పని చేయాలంటే ఎప్పటికీ చేయలేం. అందుకని ఈరోజున అప్పులు ఇరుక్కుపోతుంటారు. కారణం ఏంటి తెలుసా? అప్పు ఇచ్చిన వాళ్ళు టార్చర్ పెడుతున్నారండి, ఇబ్బంది పెడుతున్నారండి, హింస పెడుతున్నారండి, చాలా చూస్తారా. కానీ ఎప్పుడైతే నువ్వు వారి పట్ల మంచి మనసు కలిగి ఉంటావో, దేవా వాళ్ళు మంచిగా చేశారు, నాకు ఆ సమస్యల్లో నన్ను ఆదుకున్నారు, ఇరుకులు ఇబ్బందుల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో వారు నాకు సహాయం చేశారు, కాబట్టి వాళ్ళు తిరిగి ఇచ్చే సామర్థ్యం ఈ దేవా. మరి వారికి ఆ యొక్క అవసరతలను నువ్వు సహాయం చేసినందుకు వందనాలు దేవా. నాకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేశారు, వాళ్ళ అవసరతలో నేను తిరిగి ఇవ్వలేకపోతున్నాను దేవా అని ఇటువంటి మంచి మనసును కలిగి ప్రభువుని మధ్యలో పెట్టుకుని నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రభుతో మాట్లాడినట్లయితే, ప్రభువు నీకు ఇచ్చే సామర్థ్యం ఇస్తాడో, వాళ్ళకి ఇచ్చుకునేంత ఓపికనిస్తాడో, నువ్వు ఇచ్చేంతవరకు వెయిట్ చేసే రెండు ఓపికనిస్తాడు. విన్నారు కదా ఒక సాక్ష్యం, ఒక సహోదరి ఇచ్చే సామర్థ్యం లేదు, కానీ ఆమె ఏమైనా ప్రార్థన చేసింది, ప్రభువా నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఆమెకి ప్రతి నెల ఇంట్రెస్ట్ కడుతున్నాను, కానీ బాకీ తీరడం లేదు. కానీ అలా కాదేవా, నేను ఇంట్రెస్ట్ కట్టలేను, కానీ అస్సలే కొంచెం కొంచెం ఇచ్చేటువంటి విధంగా ఆవిడికి మనసునిచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ అంట వెళ్ళిందంట. విచిత్రమైన విషయం ఏంటంటే ఆవిడ చేసిన పని అదనమాట. ఎవరైతే బాకీ ఇవ్వాల్సిన ఆవిడ ఉందో, వడ్డీ వద్దులే, అసలు కూడా ఒకేసారి వద్దులే, ఉన్నప్పుడల్లా కొంచెం 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 ఇచ్చేసాయి, అసలు ఇచ్చేసేయి చాలు అన్నదంట. ఎలా జరిగింది ఇదంతాను? మంచిని ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ అంట. కాబట్టి నువ్వు మంచి విషయాలు ఆశించాలి, మంచి విషయాలను పలకాలి, మంచి విషయాలను చూడాలి, మంచి విషయాలను అనుభవించాలి. అబ్రహాము చూడు, ఎంతవరకు చూస్తావో అంతవరకు నీదే. నువ్వేం చూస్తున్నావు అంటే వాళ్ళని టార్చర్ పెడుతున్నారు, వాళ్ళని జైల్లో పెట్టేస్తారు, వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు, నాకు ఇది జరగదు. ఎప్పుడు కూడా చెడు గురించి ఆలోచిస్తాం, చెడు పలుకుతూ ఉంటుంటాం, చెడుని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంటాం. కాబట్టి అవి జరుగుతుంటాయి మన జీవితంలో. మరి ఏం పలకాలి, ఏం జరగాలి? అప్పులో ఉందా నువ్వు కరెక్టే, సమస్యలో ఉన్నావు కరెక్టే, నిరుద్యోగంలో ఉన్నావు కరెక్టే,
నీకు తెలుసు ఆ విషయం, నీ పక్కోళ్ళకి తెలుసు, మరి ఇంకెందుకు దాని గురించి మాట్లాడతాం? నువ్వు చెప్పినా చెప్పకపోయినా కూడా అది ఆల్రెడీ తెలుసు. మరి నువ్వేం చేయాలి? నీకు ఏది కావాలో అది పలకాలి, ఎలా ఉండాలో దాన్ని ఆశించాలి, దాన్ని చూడాలి, దాన్ని పొందుకోవాలి. మెడికల్ షాప్లోకి వెళ్తావు, మెడికల్ షాప్ నిండా చాలా మెడిసిన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ మెడిసిన్ ఎందుకు, ఈ మెడిసిన్ ఎందుకు? తలపోటుదేది, హెడేక్, ఏం అడగను. నీకేంటి సమస్య? హెడేక్. కాబట్టి నీకేం అడుగుతావు? హెడేక్ తగ్గడానికి ట్యాబ్లెట్ అడుగుతావు, కానీ హెడేక్ కొరకు టాబ్లెట్ అడుగు. ఇదే మన భాష ఎలా ఉంటుందంటే, అప్పుల కోసం ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? అప్పులు పెరగాలనా? అప్పుల్లో ఉన్నటువంటి నీవేం చేయాలంటే ఐశ్వర్యవంతుని అవ్వడానికి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. సమస్యలో ఉన్నటువంటి నీవేం చేయాలంటే, దేవుడు ఏం చేస్తాడు? నశించిందని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన, రక్షకుడిగా వచ్చాడు ఆయన. సమస్యలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎవరు కావాలి? దాని నుంచి విడిపించేవాళ్ళు కావాలి. కాబట్టి మన దేవుడు విడిపించేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు, గొప్ప చేసేటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒకరినొకరు ప్రేమించే విషయంలో తప్ప ఒకటి తప్పించాడు దేవుడు. ఆ విషయంలో మీరు అప్పును తీర్చలేరు కాబట్టి ఆ విషయంలో అప్పు ఉన్నా పర్వాలేదు, ఆ విషయంలో తప్ప మరి ఏ విషయంలో అప్పు ఉండొద్దు. ఆ విషయంలో అప్పు మీరు తీర్చలేరు కాబట్టి మీరు ఎంత ప్రేమించినా తక్కువే అని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాలి ప్రియులారా, ఒక రుణాన్ని మనం ఎప్పుడూ తీర్చలేమంట, ఆ రుణమే ప్రేమ. ఈ యొక్క వచనాన్ని కొంతమంది చాలా తప్పుగా వ్యాఖ్యానించి మరి ఇంటిని తనఖా పెట్టి తీసుకున్నటువంటి ఆ ధన రుణాలు, నెలసరి వాయిదాలు, మరి ఈ కారు రుణం, ఇవన్నీ కూడా చెల్లించనక్కర్లేదు అని చెప్తూ ఉంటుంటారు చాలామంది. గమనించాలి, ఏ విషయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ మాట? ప్రేమ. ఇక్కడ ఏంటంటే ఇది ఏమిటంటే ప్రేమ. ఈ రుణం ఏంటి? ప్రేమ. దీన్ని మనం చెల్లించలేము. అంతే, ఈ కారు రుణం నేను చెల్లించలేను, వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నేను చెల్లించలేను, ఇలాగ దీనికి అప్లై చేసుకోవడానికి కాదు ఇదంతా కూడా. ఇదేంటంటే ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ సహోదరుని ప్రేమించే విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా నువ్వు అప్పు ఉండవద్దు అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ సత్యాన్ని మీరు అంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చెల్లిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఈ కారు రుణము, ఈ ఇంటి రుణము, దీని రుణం చెల్లించనక్కర్లేదు అని మీరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని కారు ఈఎంఐ కడతాం అనేసి, ఇంటి లోన్ కడతాం అనేసి అన్ని కూర్చున్నారనుకోండి, మీ ఇంటిని వేసుకుపోతారు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు వచ్చి, లేకపోతే నీ కారు తీసుకుపోతాడు ఈఎంఐ వాడు వచ్చి. అర్థమవుతుందా? సో వాడు వాక్యం అర్థం చేసేసుకున్నాం అనుకుని ఈ వేలో, రాంగ్ వేలో మీరు తీసుకున్నట్లయితే ఫలితము శూన్యమైపోతుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ధనం విషయంలో ఎలాగ ఆలోచించాలంటే, డబ్బుల విషయంలో ఎలాగ ఆలోచించాలంటే, అప్పులోకి మనం ఏం చేయాలంట? వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. సామెతలు 22:7 చూసినట్లయితే, అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. చూసారా? అప్పు చేసేవాడు అప్పు ఇచ్చినటువంటి వాడికి దాసుడు, బానిస. కాబట్టి నువ్వు కావాలని బానిస అయిపోతుంది. ఎవరేం చేస్తారు? మరి తప్పలేదు బ్రదర్, ఇట్లాంటి పరిస్థితులు అప్పు చేసాం, అట్లాంటి పరిస్థితులు అప్పు చేస్తాం. అస్సలు వదిలేసుకోండి, అది కావాలంటే ప్రాణం పోతుందా? వదిలేసుకోండి. కానీ దేవుని వాక్యం జరుగుతుంది, నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకోవడం నేను చూడలేదు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు పిల్లడు అంటే దేవుడు నీతిమంతుడు, ఆయన ద్వారా నీకు నీతి ఆపాదించబడి నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే అవసరం లేదు, అప్పు చేయవలసిన అవసరం లేదు. నిలబడండి. ఒక పని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేసే సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. నా జీవితంలో ఎన్నో కార్యాలు నేను చూస్తూ ఉన్నాను. చేతిలో డబ్బులను చేసిన పనులు కాదు ఇవేమి కూడా. అలాగని చెప్పి పని అయిపోయాక డబ్బులు చూసుకుందామని కూడా కాదు. ఆ కార్యానికి ఎలాగా దేవుడు సమకూర్పునివ్వాలో నా బడ్జెట్ ఎప్పుడు మీట్ అయ్యాక మాత్రమే ఆ కార్యంలో ముందుకెళ్తాను నేను. ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలంటే మీటింగ్ ఎంత ఖర్చు అవుతుంది, ఆ బడ్జెట్ ఏంటని చూసుకున్న తర్వాత ఓకే, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇది ఇంత ఇవన్నీ ఇట్లా అనుకుని ఇది అయిన తర్వాత అప్పుడు నేను ముందుకెళ్తుంటుంటాను. అందుకని ఇప్పుడు కూడా దేవుడు నామం అవమానపరచబడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి మీటింగ్కి ఒక 50,000 1,00,000 ఖర్చు అయింది, సరే కానుకలు తెచ్చేద్దామని చెప్పి నేను మీటింగ్ పెట్టాను అనుకోండి, అక్కడ రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మైక్ సెట్ వాళ్ళు వచ్చి అడుగుతారు, సౌండ్ బాక్స్ వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇలా అందరూ అడుగుతున్నప్పుడు లేదండి తర్వాత ఇస్తానంటే ఏమవుతుంది? అక్కడ ఎంత గొప్ప వాక్యం చెప్పినా ఎంత చేసినా కూడా ఫెయిల్ అవుతాం మనం. దేవుడు నామానికి మహిమ రాదు. కానీ ఆ కార్యాన్ని జరగబోయేటువంటి కార్యానికి ముందే సమకూర్పుని ఇచ్చినటువంటి దేవుని బట్టి మనం స్తుతించామనుకో, ఏ సమయానికి ఎవరికి ఏది ఇవ్వాలి ఇచ్చేస్తే ఎస్ ఇలా కరెక్ట్ అండి, వీళ్ళ మాట అంటే మాట అనండి, అప్పుడేమవుతుంది? వీళ్ళ దేవుని బిడ్డలండి, వీళ్ళు చెప్పినట్టు చేస్తారండి. హల్లెలూయా. అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. వింటున్నారా? హల్లెలూయా.
కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అప్పు చేసేటువంటి వాడు అప్పు ఇచ్చినోడికి దాసుడైపోయాడు. నువ్వు కావాలని బానిసగా ఇరుక్కుపోయాక నా పరువు పోతుందండి, నా విలువ పోతుందండి. నువ్వు ఎప్పుడైతే అప్పు తీసుకున్నావు అప్పుడే పోయింది విలువ. ఎప్పుడైతే నువ్వు అప్పు తీసుకున్నప్పుడు బానిస అయిపోయావు. బానిస అంటే ఏంటంటే ఏ బానిస కూడా యజమానికి ఎదురు చెప్పకూడదు, ఏ పని చెప్తే అది చేయాలి. చూస్తారు కదా, యేసు బానిసకి వెళ్ళిపోయాడు అక్కడికి. కాబట్టి నీళ్ళు తోడమంటే తోడతాడు, నీళ్ళు మోయమంటే మోస్తాడు, ఇటుకలు మోయమంటే మోస్తాడు, ఏది చెప్తే అది చేస్తూ ఉంటుంటాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టే యజమాని హెచ్చిస్తే హెచ్చించబడ్డాడు. దేవుడు యజమాని పట్ల కృప చూపించాడు యజమాని ద్వారాను. కాబట్టి దేవుడు హెచ్చించాడు యజమానికి మంచి మనసు ఇచ్చి. చాలామందికి బాధ కలుగుతూ ఉంటుంటుంది కదా. నా నిర్ణయం నేను తీసుకున్నాను పిల్లారా. నేను 7th క్లాస్లోనే అప్పు చేయకూడదు అనుకున్నటువంటి పరిస్థితిలో నిజంగా నేను ఎప్పుడు అప్పు చేసినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ కూడా. అప్పు నేను ఎలా తీసుకునేవాడిని అంటే, నేను చేసే ఉద్యోగం దగ్గర కానీ, నేను చేసే పని టైంలో ఉద్యోగం, ఆ పెళ్లి టైంలో నేను ఏం చేశానంటే, పెళ్ళికి ఇంత ఖర్చు కావాలి కాబట్టి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ నేను జాబ్ చేసే దగ్గర, మేడం ఒక 2 months అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి అప్పేది. కానీ తీర్చేటువంటి అప్పు ఏ విధంగా అంటే, మళ్ళీ నేను డబ్బులు ఇచ్చేటువంటి విధంగా కాదు, నేను 4 మీకు పని చేస్తాను అని చెప్పి ఆ పని చేసేసేసి అప్పు తీర్చేసేసాను. చేతితో డబ్బులు అయితే ఏమీ ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఏదో ఒప్పందం మీద తీసుకున్నా నా ఒప్పందాన్ని నెరవేర్చేసేసాను. అంతేగాని మీరు నాకు డబ్బులు ఇవ్వండి మళ్ళీ నేను మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానంటే ఎక్కడొస్తాయి మనకి, రావు. కానీ ఈ పని అయితే ఖచ్చితంగా నేను చేయగలుగుతాను, నేను పని చేస్తాను, నేను కష్టపడతాను. కాబట్టి ఇది నేను అన్న సమయానికి వాళ్ళకి క్లియర్ అయిపోయి నమ్మకం ఏర్పడింది. ప్రియులు గమనించాలి, చాలామంది అప్పులు ఎలా చేస్తారంటే, ఇది తీసి ఇక్కడ పెట్టేద్దాం, ఇది డెవలప్ అయిపోద్ది, ఇందులో వచ్చిన లాభ మట్టికి అలా చేసేద్దాం, ఒకవేళ ఇది లాస్ అయితే నీ పరిస్థితి ఏంటి? సెకండ్ ఆప్షన్, సెకండ్ ఒపీనియన్. ఆపరేషన్ పడుతుందమ్మంటే ఏం చేస్తారు, సెకండ్ ఒపీనియన్ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, థర్డ్ ఒపీనియన్ ఇంకో డాక్టర్కి వెళ్తారు. ఈ అన్ని ఒపీనియన్ చూసుకుని ఏదో ఒక డాక్టర్ ఏమంటాడు, అవసరం లేదమ్మా నేను మెడిసిన్తో తగ్గింతానంటే ఆ ఒపీనియన్ ఫాలో అవుతుంటుంటారు కాదంటారా, ఆ ఒపీనియన్లో ముందుకు వెళ్తుంటుంటారు. అలాగే ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక పని చేసే ముందు ఒపీనియన్స్ తీసుకోండి. ఇది ఎలా ఉన్నది పరిస్థితి, ఇది ఏం చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వింటున్నారు కదా. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఒక అప్పు తీసుకుంటున్నావంటే నువ్వు బానిస అయిపోతున్నావు. సో అప్పు తీసుకుని బానిస అవ్వాలనుకుంటున్నావా, నీ పని జరిగించుకోవాలనుకుంటున్నావా, లేదా నేను అప్పు తీసుకొని నేను బానిసని కాను, నా పని అవ్వకపోయినా పర్లేదు, అది లాస్ పోయినా పర్లేదు అని చెప్పేసి నువ్వు స్టాండర్డ్గా నిలబడ్డావు అనుకో, ఆలస్యం అవ్వచ్చు, అద్భుతం చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? చాలా అద్భుతమైన విషయాలు పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆలస్యం అవ్వచ్చు, దేవుడు ఆకాశాన్ని జ్ఞానంతో కొలిశాడు. నీ సమస్య లెక్కగా దేవుడికి, కానీ నీ విశ్వాసం లెక్క, నీ విశ్వాస పరిమాణం చెప్పిన. హల్లెలూయా, దేవుడు నీ నుంచి కొలిసేది, నీ నుంచి ఆశించి విశ్వాస పరిమాణం కొలత, నీ విశ్వాస కొలత కొలుస్తారనమాట. నీ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఎంత ఉన్నదనేటువంటి చూస్తాడు దేవుడు. నీ జీవితం అద్భుతం చేయడానికి ఆలస్యం చేయట్లేదు దేవుడు. నీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ నమ్మిక చెప్పు నీకు జరుగును గాక అంటాడు దేవుడు. నీ విశ్వాస పరిమాణం చెప్పు నీకు జరుగును గాక అంటుంటాడు దేవుడు. కాబట్టి ఈ విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. 2010వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చిన 200 రూపాయలతోటి నేను 2025వ సంవత్సరం మార్చి 15వ తారీఖు ఈ రోజు వరకు నేను ₹1 అప్పు చేయలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవసరం రానివ్వలేదు, అవసరం వచ్చింది, కానీ అప్పు చేయకుండా నేను నిలబడిపోయాను. నేను ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందా, పోనే. అప్పు లేకుండా ప్రాణం పోయిన అదృష్టమే, అది ఒక అద్భుతమే అనుకున్నాను తప్ప నేను అప్పు చేసి ప్రాణం పోగొట్టుకుని, ప్రవక్త శిష్యులో ఒక భార్య పడుతుంది కదా పాటలు వెనకాల పిల్లలతోటి, నా భర్త అప్పు చేసి పోయాడు, మీ సేవకుడే మీ దగ్గర పనిచేశాడు, ఇదంతా స్టోరీ ఉంది కదా. ఆ స్టోరీ రాకూడదు, అటువంటి స్టోరీ రాకూడదు అని చెప్పేసి ఎప్పుడు కూడా మేము అప్పు చేయాలన్న ఉద్దేశంతో లేదు. అసలేని ఈ నిర్ణయం ఎందుకు తీసుకోరు చాలామంది, అసలేని అది వచ్చేస్తుంది కాబట్టి, ఇది అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఈ యొక్క చీర మళ్ళీ దొరకదు, లేకపోతే ఈ వస్తువు మళ్ళీ దొరకదు, ఈ ఆఫర్ మళ్ళీ దొరకదు, ఇదిగో సమ్మర్ సీజన్లో పెట్టారు ఈ సేల్ అయిపోతే మళ్ళీ కొనలేం. దేవుడు నీకు సామర్థ్యం ఇస్తారని నమ్మినట్లయితే ఏ ఆఫర్ లేకపోయినా సరే దానికి ఎంత రేటు ఉందో అంత రేటు పెట్టుకునే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, విశ్వాసం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని మా అత్తవారు మాకు సాయం చేయలేదు, మా అమ్మగారు మాకు సాయం చేయలేదు, మా ఫ్రెండ్స్ మాకు సాయం చేయలేదు, ఇవంతా కూడా విశ్వాసం లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు.
ఈ రోజుకి నేను చెప్తాను ప్రియులారా, నా వివాహం అయిన తర్వాత ఏ ఫ్రెండ్ అని సహాయం తీసుకోలేదు, ఏ తల్లిదండ్రుల సహాయం తీసుకోలేదు, ఏ అత్తమామల సహాయం తీసుకోలేదు. దేవుడి సహాయం విశ్వాసం మూలంగా. హల్లెలూయా. విశ్వాసం మూలంగా జీవితాడు నీతిమంతుడు. ఎటువంటి క్రిటికల్ పొజిషన్స్ వచ్చినా, ఎటువంటి హాస్పిటల్స్ ఇరుక్కుపోయినా, ఎటువంటి బంధకాలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా కనీసం ఎవరు మ్యాన్ సపోర్ట్ కూడా తీసుకోలేదు. నేను తప్పని నేను అంటలేదు ప్రియులారా. నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకుంటే నేను చూడలేదు అంటాడు దావీదు. నేను పుట్టాను, నేను పెద్దోడిని అయిపోయి ఇంత మనిషిని అయ్యాను, ఇంత స్థితికి వచ్చాను, నేను పుట్టినప్పుడు నేను చూస్తాను, ఒక్క నీతిమంతుడి పిల్లలు భిక్షం ఎత్తుకోవడం నేను చూడలేదు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడి బిడ్డవా కాదా టెస్ట్ చేసుకో ముందు ఎంతకైనా. నువ్వు నిజంగా నీతిమంతుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటారు కదా. ఆయన నీతిమంతుడు, ఆయన బిడ్డగా నువ్వు ఆయన నీతి నీకు ఆపాదించబడింది, ఆయన వారసత్వం నీకు వచ్చింది. నువ్వు నిజంగా దేవుని చేత విశ్వాసంతో నీవు జీవిస్తున్నట్లయితే, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండలేదు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ జీవితంలో జరగంది ఏముంటుంది అసలని. నువ్వు అట్రాక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. నిన్ను వెంబడిస్తాయి కృపాక్షేమాలు. 23 కీర్తన వచ్చి నేను నమ్ముతూ ఉంటాను ఎప్పుడు కూడా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, కొదువు కలగదు. హల్లెలూయా. ఏది ఎక్కడుంది దమ్ము, ఎక్కడుంది మనకి ధైర్యం, ఎక్కడుంది, ఎక్కడ చెప్పగలుగుతున్నాం మనం? ఇలాగ చిన్న సమస్య వస్తే బెండ్ అయిపోతుంటాం, లొంగిపోతుంటాం. వ్యాపారం బాగా అభివృద్ధి చెందినప్పుడు హల్లెలూయా హల్లెలూయా అంటాం. వ్యాపారం సడన్గా డౌన్ అయినా, నీ జేబు ఖాళీ అయినా, జేబు ఇక్కడ ఎందుకు ఉంటుందంట? గుండె ధైర్యం, నా యేసయ్య ఉన్నాడు, నా హృదయంలో నా యేసయ్య ఉన్నాడు అని చెప్తాకనమాట. ఇక్కడ ఇందులో జేబులో డబ్బులు ఉన్నాయా లేవా అనేది కాదు, జేబులో డబ్బులు బట్టి వచ్చేటువంటిది కాదు నీ ధైర్యం. నీ గుండెలో ఉన్న యేసయ్య విశ్వాసాన్ని బట్టి నీ ధైర్యం అనమాట. నా జేబులో రూపాయి లేదు, కానీ నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నా యేసయ్య గొప్పోడు. హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలోకి వెళ్తా చెప్తున్నారు మా యేసయ్య గొప్పోడని చెప్పాలి. నువ్వు సమస్యలు కూడా చెప్పాలి దేవుని గొప్పతనాన్ని, నీ క్రిటికల్ పొజిషన్లో కూడా చూపించాలి నీ యొక్క విశ్వాసాన్ని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఉపవాసం అనేటువంటిది ఏదో దేవుడిని కదిలించడానికో, దేవుడికి మారు మనసు రావడానికో కాదు. ఉపవాసం అనేది నిన్ను కదిలించడానికి, నీ జీవితంలో మార్పులు సంభవించడానికి, నీ శరీరంలో మార్పులు సంభవించడానికి, నిన్ను దేవునికి దగ్గరగా చేయడానికి. కానీ అంతేగాని దేవుడు కరిగిపోయి నీకున్న సమస్య తీర్చేస్తాడో, దేవుడు కదిలించబడతాడో, నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. దేవుడిలో మార్పులు సంభవించవు, దేవుడు మనసులో మార్పులు సంభవించవు, దేవుడు ఆలోచనలో మార్పులు సంభవించవు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీవు తల్లి గర్భంలో రూపించబడకముందే నిన్ను చూశాడు, నీ కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆయన ఆలోచనలు మారవు, ఆయన యొక్క విధానాలు మారవు, ఆయన యొక్క పద్ధతులు మారవు. నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. నువ్వు మారుతావు, నీ పరిస్థితులు మారుతావు, నీ ఆలోచన మారుతుంది. నువ్వు దేవునికి దగ్గర అవడానికి ఉపవాసాన్ని చేస్తూ ఉన్నప్పుడు దేవునికి నీకు మధ్యగా ఉన్న అడ్డులు తొలగించబడి దేవుని క్లియర్గా చూడగలుగుతావు, దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నమ్ముతున్నారా? స్వతంత్రించుకుంటున్నారా? విశ్వాస వీరులు కావాలి మీరంతా కూడాను, విశ్వాస వీరులు కావాలి. హల్లెలూయా. వీరుడు అంటే ఎవరంటే వెనతొట్టి తిరగడాయన, వెన్ను చూపించడు యుద్ధంలో ఎప్పుడు కూడాను. వెన్ను చూపించడు, ముందుకెళ్ళిపోతుంటాడు, దూసుకుపోతుంటాడు. రానయ్య ఎంతమంది వచ్చినానని చెప్పేసి ఒక్క పచ్చి దవడ, గాడిద పచ్చి దవడతోటి, ఆ దవడ ఎముకతోటి 1000 మందిని చంపేయడంటే సంసోను. అది కదా విశ్వాస వీరుల లిస్టులో ఉన్నాడు సంసోను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివితే విశ్వాస వీరుల లిస్టులో ఉన్నాడు సంసోను. విశ్వాస వీరుడు ఒక్కటి చాలు, ఒక్క వాక్యం చాలు, 1000 మందిని లేపుకుపోతాడు, 1000 సమస్యలను చేయించుకుని వెళ్ళిపోతాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఎటువంటి సమస్యని ఎదురుగా ఉన్నా సరే ఆఫ్టర్ ఆల్ దాని గురించి మీరు ఏమీ బెంగ పెట్టుకోవద్దు, బాధపడొద్దు, ఆలోచించొద్దు అసలేని. చాలామందికి నా యొక్క విజన్ కానీ, నా యొక్క భవిష్యత్తు విధానం దేవుడు ఎలా వాడుకుంటాడో చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోతుంటారు చాలామంది. నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు బహు ఉన్నతంగా, దేవుడు చాలా ఉన్నతంగా ఊహించిన రీతిలో విస్తరింపజేస్తూ ఉన్నాడు, వర్ధిలింపజేస్తూ ఉన్నాడు. వివేకం కలిగి దేవుని వెతకువారు కలరేమని చెప్పి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తున్నాడంట. వివేకం అంటే జ్ఞానము తెలివి కలిగి ఉండడం కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమంట. హల్లెలూయా. విశ్వాసం గలవాడు కదిలించబడ్డంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాబట్టి ఈ రోజున ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను.
నా దగ్గర ఏదో ఉందని చెప్పి నేను చెప్పట్లేదు, విశ్వాసం ఉంది. నా దగ్గర అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అన్నమాట, చాలా ఉన్నది లేకపోతే ఏదో అని చెప్పేసేసి. చాలామంది ఫోన్ చేస్తుంటుంటారు, బ్రదర్ మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసేసి. నేనే హెల్ప్ చేయను, విశ్వాసంలో బలపరుస్తాను తప్ప డబ్బులు సహాయం చేయడానికి నేను లేను ఇక్కడ. గమనించారా? మరి చాలామంది ఆ ఒపీనియన్ మార్చుకుంటే మంచిది. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను అక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు వేసి డబ్బులు పంపడం చెప్తున్నానా? లేదు కదా. వాక్యం చెప్తున్నాను, విశ్వాసంలో బలపడుతున్నాను. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించారు. కాబట్టి మీరు విశ్వాసాన్ని పుంజుకోవాలి, విశ్వాసాన్ని రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా, డౌన్లోడ్ చేసుకోవాలి విశ్వాసాన్ని. చూడండి, ఇంటర్నెట్లో వీడియో మనం ఏం చేస్తాం, గూగుల్లో అదే యూట్యూబ్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇంటర్నెట్ ఉండగా నొక్కేసుకున్నాను అనుకో, డౌన్లోడ్ చేసుకున్నాను అనుకో, తర్వాత నీకు ఇంటర్నెట్ లేకపోయినా ఎనీ టైం వినొచ్చుదాన్ని. అలాగే నీ విశ్వాసాన్ని ఇస్తున్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. నీకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వాక్యం వినాలి, బలపడాలి. అంతేగాని నాకు ఫోన్ చేసి నాకు అప్పు ఉంది తీర్చండి, నీ అప్పు నేనేది తీర్తాను? ఇంపాసిబుల్. దేవుడు నా పిలిపేంటి? దేవుని వాక్యం బోధించడానికి పిలిచాడు, దేవుని గురించి సువార్తను ప్రకటించడానికి పిలిచాడు. నీ బలహీనతలు ఉంటే బలపరచుదాం, ప్రార్థన చేద్దాం. అంతేగాని నీ అప్పు నేను తీర్చడం, నీకు డబ్బు అట్లా జరగదని. అది అవ్వని పనులు అవన్నీ కూడాను. మనిషి వైపు మీరు చూస్తున్నారు కాబట్టి మీ సమస్యలు ఎప్పటికీ సాల్వ్ కావు. దేవుని వైపు చూసారనుకో, నీకు ఊహించిన రీతిలో నువ్వు అడగకుండా, ఎవరన్నా నీకు సాయం చేయాలంటే నువ్వు అడగకుండా చేస్తే అది దేవుడు మెరకలు అనమాట. నువ్వు అడుక్కుని కాళ్ళ వెళ్ళబడి, అయ్యా సాయం చేయండి, అయ్యా 100 ఇవ్వండి, 500 1000 ఇవ్వండి అని అడుక్కుంటే అదేంటి? అది దానికి సాక్ష్యం ఎలా చెప్తావు అసలు దేవుడి దగ్గర? నేను వాళ్ళని అడుక్కున్నాను, వాళ్ళు సాయం చేశారు, దేవుడు అద్భుతం చేసి, ఇది అద్భుతం అంటారు? ఇది అడుక్కోవడం అంటారా? విశ్వాసం వాడతలేదు మనం ఎక్కడ కూడా. నీ విశ్వాసం సరైనదైతే షట్ ద డోర్లు క్లోజ్ చేయి, మొత్తం తలుపులకు వచ్చేయి. మత్తయి సువార్త 6 చదువు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమని చూస్తున్న తండ్రికి మొర్రపెట్టు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. న్యూటన్ గారు ఏమన్నాడు? సూక్ష్మధరితో కొన్ని చుక్కలు లేకపోతే అవి ఇవి చూడొచ్చేమో, కానీ ప్రార్థన ద్వారా పరలోకానికి వెళ్తావు. ప్రార్థన పవర్ఫుల్, దేవుని సన్నిధి పవర్ఫుల్. ఎక్కడ ఎవరిని కదిలించాలి వాళ్ళని కదిలిస్తాడు దేవుడు. నేను చూశాను చాలాసార్లు ఇటువంటి అద్భుతాలు. ఎవరిని అడగవలసిన అవసరం లేదు ప్రియులారా, అడగొద్దు అసలేని. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పు చేసుకునేటువంటి వారికి మధ్యలో సంతకాలు పెట్టి మీరు సహాయం చేయొద్దు, అస్సలే ఇరుక్కోవద్దు. చాలామంది ఇదే సమస్య. మోకరించండి, వాళ్ళ సమస్యలు ఉన్నారా రమ్మనండి, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పండి. రారు, వాళ్ళకి ప్రార్థన అవసరం లేదు, పైసలే కావాలి. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, సరే అమ్మ ప్రార్థన చేద్దాం. కాదన్నా, ప్రార్థన కాదు, ప్రార్థన వద్దంట. ఏం కావాలి? పైసలు కావాలి. వాళ్ళకి ఎప్పటికీ తీరవు అవసరాలు, వాళ్ళకి ఎప్పటికీ అవసరాలు తీరవు. అది ఎంత సమస్య అయినా, ఎటువంటి సమస్య అయినా దాంతో అట్లా తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి పైసలు కావాలి, పైసల ద్వారా వాళ్ళ సమస్యలు తీరిపోతాయని చెప్పి ఆలోచనలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు సాల్వ్ అవ్వవు. ప్రభువు నా సమస్యను పరిష్కరించేటువంటి వాడు, ప్రభువే నా పరిష్కారం అని ఎవరైతే ప్రభు వైపు చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక్క పైసా లేకుండా ప్రతి సమస్యను జయించుకుని బయటకు వస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను, నేను అలాగే సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. నా జీవితంలో అనేక సమస్యలను ఒక్క పైసా లేకుండా నేను సాల్వ్ చేసుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయి. అద్భుతమైన సాక్ష్యాలు నేను చాలాసార్లు చెప్తూ వచ్చున్నాను. ఎన్నో హాస్పిటల్స్లో బిల్స్ కట్టాలన్నప్పుడు, లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని మరి వాళ్ళు అన్నప్పుడు ఏది లేకుండా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని మహింపరుస్తూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు మేము చూసాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు మేము చూసాం. దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వారు కాకపోయినా సరే దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవ అనుకుంటాడు, గందరగోళం ఉండదు. నా పక్కన 1000 మందికి ఉన్న, కుడి పక్కన 10,000 మంది కూడా ఏ తెగులు నా కూడా సమీపించదు, ఏ అపాయం నాకు రాదు. గాఢంధకారపు లోయలో సంచరించినా సరే, ఈ రోజు నీ జీవితం అప్పుల్లో, అంధకారంలో, గాఢంధకారపు లోయలో నువ్వు సంచరిస్తూ ఉన్నావు, కానీ ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఈ లెవెల్ ఆఫ్ ఫెయిత్లోకి మనం రాలేకపోతున్నాం? ఇటువంటి విశ్వాసంతో నడవలేకపోతున్నాం అంటే మనం ఏదో సాధించేసేది, ఏదో చేసేసేది, అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి, అలాగా నో. 1 పేతురు 5:6 ఉంటుంది, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతికి దీన మనసులైండడి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏం చేయాలంటే దీన మనసులైండడి.
ఏం లేదు, తగ్గించుకో, దీనుడిగా ఉండు. పైగా ఏమో ఉబ్బు దబ్బిబ్బైపోవద్దు. తగిన సమయం, ఖచ్చితంగా ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తెరిచిన డోర్ ఎవడ మూయలేడు, ఆయన మూసిన డోర్ ఎవరు కూడా తెరవలేరు. చేస్తాడు దేవుడు, ఎలాగైనా చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో యూటర్న్ అంటే తెలియదు, ఏమీ తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఏ విధమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ కూడా మరి భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయనకు అవసరం, ఆయనకు ఉపయోగపడతాను. ఈ మైండ్ సెట్ ఆయనకి నచ్చింది, ఈ జీవితం ఆయనకి నచ్చింది. కాబట్టి ఆయన పట్ల ఉన్న ఆసక్తి ఆయనకి నచ్చింది. దేవుడు పట్టుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పక్కన నిలబడ్డాడు. ఆ ఆత్మ తానే మన పక్షముగా ఊహింపసక్యము కానీ మూలికలతో విజ్ఞాపన చేస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థనయుక్తంగా చేయడం రాదు. ఆయనే మన పక్షాన ప్రార్థన చేసి, ఆయనే మన సమస్యల గురించి దేవుడికి మొరపెట్టి, ఆయనే సమాధానం వచ్చేలా చేసి, ఏమీ లేదు ప్రియులారా, జస్ట్ సబ్మిట్ అయితే చాలు మనం, అంతే. ఆయన చేసుకుంటాడు, ఎలా చేసుకోవాలని నేను చాలాసార్లు దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు నేను దీవించాడంటే ₹1 ఖర్చు లేకుండా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. బ్రదర్ కారు కొనుక్కోండి చాలామంది చెప్పారు నాకు, కారు మీకు చాలా అవసరం అని. నేను ఒకటే చెప్పుకోండి వాళ్ళతోటి, దేవుడు ఇవ్వాలనుకున్నాడంటే ఇంటి ముందు వచ్చి కారు పెట్టి వెళ్ళిపోతారు. చాలా మీరు మెసేజ్లు వినొచ్చు, వెనక్కి వెళ్ళినాయి, చాలాసార్లు చెప్పాను. మనం ఏదైతే పలుకమో అదే దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. ఏదైతే పలుకమో అదే దేవుడు నెరవేర్చాడు. కానీ మనం ఎక్కడ జరిగితే ఇలాంటి ఇలాంటివి పక్కింటి వాళ్ళు రూపాయి సాయం చేయరు. మనకంటే కనీసం మేము తిండి లేక బాధపడుతున్నామంటే నేను కనీసం 2 ఇడ్లీ కూడా ఇప్పించినటువంటి ఈ రోజుల్లో కారు వచ్చి పెట్టేసి వెళ్ళిపోతారా? అపోస్తుల కార్యంలో మీరు చదివినట్లయితే సంఘం రోజు రోజుకి విస్తరిస్తూ ఉన్నదంట. వాళ్ళు అభివృద్ధి చెందిన కొలది, విస్తరించిన కొలది వాళ్ళు ఏం చేస్తారంట, తమ యొక్క చరాస్తులు స్థిరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారంట. దశంభాగాలు కాదు, అలా మొత్తం బంగారము ఇవన్నీ తీసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారంట. చేయండి, పరిచర్య చేయండి, విస్తరింప చేయండి. ఎందుకు రావు అటువంటి రోజులు? నువ్వు నీతిగా నిజాయితీగా దేవుని కొరకు పట్టుదలగా జీవిస్తేనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూద్దురు గారు మీరు రాబోయే రోజుల్లో అటువంటి రోజులన్నీ చదువుకోవటం కాదు, చరిత్ర చదవడం కాదు, చరిత్రను క్రియేట్ చేస్తాం, చరిత్రను సృష్టిస్తాం. హల్లెలూయా. చరిత్రను తిరగరాస్తాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏంటండి, చరిత్రను తిరగరాస్తాం అనమాట, హిస్టరీ క్రియేట్ చేస్తాం అనమాట. ఈ రికార్డు ఏళ్ళ పేరున ఉంది. అపోస్తుల పాదాల దగ్గర భూములు ఆస్తులు అమ్మి పెట్టారంట, అది చరిత్ర. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, తిరగరాస్తాం అనమాట. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇటువంటి అద్భుతాలు ఇప్పుడు చూస్తున్నాం, ఇటువంటి కార్యాలు ఇప్పుడు చేస్తున్నాం. చెయ్యలేదు ఎంతే ఉంది, కానీ ప్రార్థన చేస్తుంటే చెయ్యి మొలుస్తుంది అనమాట, చెయ్యి వస్తుంది అనమాట. హల్లెలూయా. లేదండి, అపోస్తుల కాలంలోనే అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు జరగని ఎక్కడన్నా ఉన్నదా? అప్పుడే అన్య భాషల్లో మాట్లాడారండి, అప్పుడే జరిగాయి. మరి ఆగిపోయినట్టు ఎక్కడ లేదు కదా. ప్రారంభం అయితే అప్పుడైంది, ముగింపు లేదు. హల్లెలూయా. నమ్ముట నీవు అన్నది నమ్మనికి సమస్తం సాధ్యం అన్నాడా దేవుడు? కొన్నే సాధ్యం అన్నాడా? సమస్తం. కాబట్టి ఈ రోజున నమ్మవు, నమ్మితే పలుకుతావు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ, స్వస్థత, అద్భుతం. నమ్మట్లేదు నువ్వు, స్వస్థత లేవు, కాబట్టి నీ జీవితాంతం అలాగ అనారోగ్యంతో బాధపడుతుంటుంటావు. అనారోగ్యం అనంతరాన్ని పరలోక రాజ్యం పొందుకోక మానవు. వింటున్నారా ప్రియులారా? ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, నువ్వు ప్రిపేర్ అవ్వలేదు, నువ్వేమీ చదువుకోలేదు, ఎగ్జామ్ హాల్కి నిన్ను రానివ్వకుండా ఏమించరు, వెళ్తావు ఎగ్జామ్ హాల్కి, అందరగానే వెళ్తావు. అక్కడ బయటపడతావు అనమాట అసలు అదంతా. ఏం చేయలేవు అక్కడికి వెళ్ళి. కాబట్టి నువ్వు స్వస్థత నమ్మలేదు, నువ్వు అనారోగ్యంతో బాధపడతావు, ఇబ్బంది పడతావు, ప్రాణం పోతుంది, ఈ మట్టిలోకి పోతుంది. నీ రోగం దేహానికి కాబట్టి ఈ దేహం మట్టిలో కలిసిపోద్ది. పరలోక రాజ్యానికి అడ్డేం రాదు నీ రోగం, నీ బీపీ, నీ షుగరు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, ఆస్తినైనను, భార్యనైనను, దేనైనా వదిలిపెట్టేస్తాడో వాడు ఏం చేస్తాడంట? 2 అంతల ఆశీర్వాదం పొందుకుంటాడంట. ఎక్కడ? పరమందని ఉంటుంది బైబిల్లోను కదా. దానికి ముందు ఇంకోటి ఉంటుంది, ఏమని? ఇహమందును పరమందును. అంతే. పరమందు ఒకటి గుర్తుపెట్టుకుంటారు, ఇహమందు మర్చిపోతారు. ఈ లోకంలో దీవించబడతాం అనేటువంటి మాట మర్చిపోతారు. ఇహమందు, ఈ లోకంలో కూడా నీకు రెట్టింపు పొందుకుంటామని చెప్పి దేవుడు చెప్తుంటే, లేదండి, ఆత్మ సంబంధమైనటువంటిది ఆశీర్వాదం అంటేనే. ఈ భూములు, ఆస్తులు, కార్లు ఇవి కాదండి అసలేని.
మరి ఎందుకు రోజుకి 8 గంటలు డ్యూటీ చేయడం ఎందుకు? రోజుకి 8 గంటలు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు మీరు? జీతం కోసమే కదా. జీతం ఎందుకు? మంచి బట్టలు వేసుకోవటానికి, ఇల్లు రెంట్ కట్టుకోవటానికి, మంచి కారు కొనుక్కోవటానికి, మంచి లైఫ్ కోసం. అందుకే కదా ఉద్యోగం చేసేది అందరూ కూడా. డబ్బుల కోసమే కదా. ఏ ఉద్యోగం చేసినా డబ్బుల కోసం. డబ్బులు ఏం చేసుకోవటానికి? దాచుకోవటాక? లేదు కదా. దాచుకుంటారు. డబ్బులు పెరిగే కొలిది, ఇన్కమ్ పెరిగే కొలిది ఏం చేస్తారు? కొంచెం లగ్జరియస్ లైఫ్, మంచి లైఫ్ జీవించడానికి. ఫస్ట్ నేను సైకిల్ తొక్కునేవాడిని. దేవుడు కొంచెం ఇచ్చించాక కొంచెం బైక్ కొనుక్కున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు కారు ఇచ్చాడు. సంతోషపడతారు ఎవరన్నా? భలే డెవలప్ అయ్యారండి, భలే దేవుడు ఆశ్రయించినాడు అంటారా? లేకపోతే ఏమంటారు? లగ్జరియస్ లైఫ్ వచ్చేసింది. ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక ఆదికాండం 1:8 ఏం చెప్తున్నాడంటే, మీరు ఫలించి విస్తరించమన్నాడు అక్కడ ఆదికాండం 1:8. అదే కొత్త నిబంధనలు కొద్దిగా ఉంటున్నాడు దేవుడు. యోహాను సువార్త 15 మీరు బహుగా ఫలించు. అక్కడేమో ఆదికాండంలో ఫలించు పాత నిబంధన, కొత్త నిబంధనలు బహుగా ఫలించు కొత్త నిబంధన. పాత నిబంధన ఫలించమంటే కొత్త నిబంధన బహుగా ఫలించమన్నాడు. అంటే దేవుడు పెంచాడా తగ్గించాడా? ఈ వాక్యపు సత్యం తెలియనంతకాలం మనం డబ్బును ఒక సైతాన్గా చూస్తూ ఉంటుంటాం. బైబిల్లో మాట ఉంటుంది కదా, ఏమనుంటుందంటే అక్కడ బైబిల్ గ్రంథం చదివినట్లయితే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్షకి ధనానికి తేడా తెలియదు చాలామందికి. ధన ప్లస్ ఆపేక్ష, ధన ఆపేక్ష అంటే ధనం పట్ల వ్యామోహము, ధనం పట్ల ఆశ, ధన ఆపేక్ష, ధనాన్ని ఆశించ, ఇది అంతా ఏంటంట సమస్త కీడులకు మూలం. కానీ ధనము మూలం కాదు ఇక్కడ. ధనము సమస్త కీడులకు మూలం కాదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి ల్యాప్టాప్ కొనగలిగాం, డబ్బు ఉంది కాబట్టి ఫోన్ కొనగలిగాం, డబ్బు ఉంది కాబట్టి షర్ట్ కొనగలిగాం, డబ్బు ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ పెట్టగలిగాం. ఇవన్నీ ఏంటి? డబ్బు వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నాం. అందుకని డబ్బు మూలం అన్నాను అనుకోండి, సమస్త కీడులకు డబ్బు మూలం అంటే కీడులకు మూలం కాదు డబ్బు. వింటున్నారా? సమస్త కీడులకు డబ్బు మూలం కాదు, ధనాపేక్ష. ధనాపేక్ష అంటే ఏంటంటే డబ్బు పట్ల విపరీతమైన ఆశ, ఆ డబ్బు మీద విపరీతమైన వ్యామోహం. అది మంచిది కాదు. కాబట్టి డబ్బును నువ్వు బానిసగా వాడుకోవాలి. డబ్బుని నీకు ఒక పని చేసేటువంటి ఒక ఆయుధంగా వాడుకోవాలి. డబ్బు ఉందనుకో, డబ్బుతో ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ రూమ్ కాదు, నాకు మంచి రూమ్ కావాలి, ఏసీ రూమ్ కావాలి. ఇదంతే ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బు ఉంటేనే. లేదు బ్రదర్ ప్రార్థన చేస్తే వస్తాయి. ఎస్, ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇట్లా రూమ్ని కాదు, నిన్ను విస్తరింపజేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో వచ్చి బ్రదర్ ఇది ఇబ్బందిగా ఉంది కదా, సరే దీనికి ఎలా చేద్దాం అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళు ఒక విత్తనం ఎత్తుతారు, లేకపోతే దీనికి ఇంత అమౌంట్ అవుతుంది కాబట్టి ఇది ఇలా చేయండి అని చెప్తారు. డబ్బే కదా దేనికైనా కారణం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఎవరికి నచ్చి ఉండవద్దు. పొరుగు వాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. పొరుగు వాడిని ప్రేమించేటువంటి వాడే ప్రేమించు. ఇవ్వటం అసలు ఇది లేదు మన దగ్గర కాన్సెప్ట్. ఇవ్వటం అనే కాన్సెప్ట్ లేదు. తీసుకోవటమే, పొందుకోవటమే, ఎప్పుడు కూడా రావటమే. అడుగుతున్నాం తండ్రి, అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఇంతే. అడగటం, వేడుకోవటం, అడగటం అంతే. ఇవ్వటం ఏమీ లేదు దేవుడికి. ప్రేమిస్తున్నాము అంటే ప్రేమ ప్లస్ ఇస్తున్నాం, ప్రేమనిస్తున్నాం. మరి దేవుడికి ఏం కావాలి? దేవుడే ప్రేమ. ప్రేమకు ప్రేమిస్తామా? దేవుడు అంటే ఏంటి? గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమ అయినాడు, ప్రేమ స్వరూపం అయినాడు. మరి అటువంటి దేవుడు ఏం ఆశిస్తున్నాడు నీ దగ్గర నుంచి? స్తుతి. ఈ మనిషిని నేను నన్ను మహిమపరచడానికే నిర్మించానని చెప్పి అంటాడు యెషయా గ్రంథం మనం చదివినట్లయితే. కాబట్టి దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించేటువంటిది ఏంటంటే దేవుని మహిమపరచడం, దేవుని ఘనపరచడం, దేవుని స్తుతించడం. అది ఇవ్వాలి మనం దేవునికి. ఇది ఇవ్వటం మానేసేసి మనం ఏం చేస్తాం? పొలంలో విత్తనాలు వేయం, చేతులు బేగబట్టు కూర్చుని పంట ఎక్కడి నుంచి పండుతుంది పంట? విత్తనం వేయకుండాను. అలాగే దేవుని స్తుతించవు, దేవుని మహింపరచవు, దేవుని కనపరచవు. దేవా చేయిదేవా, అప్పులు తీర్చు, సమస్యలను చూడిపించు, బిడ్డల వివాహాలు జరిగించు, బిడ్డలకు మంచి ర్యాంకులు. యవ్వన కాలంలో లేకపోతే వాళ్ళ చిన్న వయసులో సండే స్కూల్కి పంపారు. ఎప్పుడన్నా కూర్చోబెట్టి 2 నిమిషాలు బైబిల్ చదివించారా? కుటుంబ ప్రార్థనలో చిన్నప్పుడు వాళ్ళని దేవుని సందులో పాటలు పాడించి దేవుని సందులో పెంచారా? లేదు. పెద్దది కాక ప్రభు మంచి జాబ్ ఇచ్చేసేయాలని, మంచిగా హెచ్చించేసేది. నువ్వు ఇచ్చింది లేదు, విత్తనం ఏమీ లేదు, కానీ పంట. చాలామంది అదే పిల్లలు మాట వింటలేదండి. ఇప్పుడు మొక్క వంగదు మానే వంగుతుందని చెప్తుంటారు చాలామంది. వాళ్ళ వయసులో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు 2 దెబ్బలేసి కొట్టాలంటే బెతం వాడినవాడు కుమారునికి విరోధం ఉంది. అవసరమైతే ఇప్పుడు ఆడికి 20-25 సంవత్సరాల నుంచి కొడతావా? లేకపోతే ఒక మాట అంటాడు ఉంటాడా? మాట అంటారు ఇంకా.
ఫ్రెండ్స్ తాగుడు తిరుగుడు ఎన్ని ఎక్కువైపోయి నువ్వేమనంటే నేను పోతాను, నేను ట్రైన్ కింద పడతాను, బిల్డింగ్ ఎక్కి దూకుతాను, లేకపోతే ఏదో చేసుకుంటాను, అది ఇది అని అంటుంటాడు. కాబట్టి భయపడిపోయి ఏం చేస్తావు, ఓ బాబు ఎలాగోలని బ్రతకరా బాబు అని చెప్పి వాడికి భయపడిపోయి నువ్వు వాడు ఎలా చెప్తే నువ్వు అలాగే నీ స్టేజ్కి వచ్చేస్తావు. కారణం ఏంటి? ప్రేమ, గారం. బాలుడు నడవలసిన త్రోవకు వాడిని నడిపించు, నేర్పించు, అప్పుడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. అంతేగాని ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు నేర్పించారంటే వాడు నీకు నేర్పించాడు. ఇస్తావా లేదా డబ్బు, కొంటావా లేదా బైకు, అయిపోయావు, కీలు బొమ్మ అయిపోయి వాడి చేతిలో. ఇంకా వాడు ఎలా చెప్తే అలాగనమాట. మనశ్శాంతి ఉండదు. కానీ కొడుకు పుట్టాడని గొంతులేసిన రోజుల్లో నుంచి ఇప్పుడు ఏదైతే నువ్వు సంతోషపడ్డావో అదే నీ జీవితానికి విచారం అయిపోతుంది. ఒక సహోదరి ఫోన్ చేసి బాధపడుతుంది, ఎందుకు వచ్చిన పిల్లలండి, నాకు ఈ పిల్లల్ని అందరూ వదిలేసి దేవుళ్ళు ఉండాలనుకుంటున్నాను, నేను అంత టార్చర్ పెడుతున్నారు వాళ్ళ కోసం, నేను దేశం కానీ దేశం వచ్చి కష్టపడి ఎంతో డబ్బులు సంపాదించి అన్నీ వాళ్ళకే పంపుతా, నేను ఇక్కడ నరకయాతను అనుభవిస్తూ ఉన్నాను, ఇన్ని శ్రమలు అనిపిస్తుంటే వాళ్ళు మమ్మల్ని ఎంత బూతులు తిడుతున్నారండి, నా పిల్లలే, వాళ్ళ కోసం నేను కష్టపడుతుంటే. చూసారా ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి? అదే నడవలసిన త్రోవలో వానికి నేర్పించలేదు, దేవుని మార్గం నేర్పించలేదు, దేవుని సత్యాన్ని వారికి బోధించలేదు, దేవుని గురించిన జ్ఞానం వారికి కల్పించలేదు. హల్లెలూయా. దేవునికి భయపడతాం నీ పిల్లలకు నేర్పిస్తే వాళ్ళ గాఢంతకారపు లోయల్లో ఉన్నా సరే, శద్రకు మేషకు అబేద్నెగోను వారు 13, 14, 15 సంవత్సరాల పిల్లల వాళ్ళు. ఏ తల్లిదండ్రులు సపోర్ట్ ఉంది అక్కడ? ఎవరున్నారు? కానీ వాళ్ళు నడవలసిన మార్గంలో నడిపించారు, పెంచవలసిన స్థితిలో పెంచారు. కాబట్టి అంతే. తల్లి ఉందా, తండ్రి ఉందా, ఎవరు అనవసరం. మాకు విశ్వాసం ఉంది మాలోను, మా దేవుడు గొప్పోడు. ఎవరు నూరు పోర్చారండి వాళ్ళకి, ఎవరు అలా బోధించారు వాళ్ళకి, ఎవరు అలా పెంచారు అటువంటి భక్తులను? తల్లిదండ్రులు కదా, చిన్నతనంలో వాళ్ళకి నేర్పిన భక్తి కదా అదంతాను. ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, మీ పిల్లలకి ఎన్ని వాక్యాలు వచ్చి అసలని, మీ పిల్లలు ఎన్ని పాటలు పాడతారు అసలని, మీ పిల్లలు ఎంతసేపు మోకరించి ప్రార్థన చేయగలుగుతారు? ఏం నేర్పించారు మీ పిల్లలకి? ఏమిచ్చారు? మీ ఆస్తి ఏంటి? ఎన్ని బంగారపు చైన్లు కొన్నారో ఇది చూసుకుంటాం మనం. ఎన్ని బట్టలు ఉన్నాయి, ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ స్థాయి ఇది. అంతేగాని వాళ్ళ లోతు ఎంత ఉంది, దేవునిలో లోతు ఎంత ఉంది, దేవునిలో అవగాహన ఎంత ఉంది, దేవునికి ఎంత కట్టుబడ్డారు, దేవుని పట్ల అలాగే విశ్వాసం స్థాయి ఎట్లా ఉన్నది? ఏముంది? ఏమీ లేదు. శద్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండం, అంతే అయిపోయింది. అంత అగ్నిగుండంలో అంత భయంకర పరిస్థితి ఎదురవుతున్నా కూడా ఇంత టెన్షన్ లేకుండా అంత ధైర్యంగా ఎలా ఉన్నారు వాళ్ళు? అంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? చిన్న చిన్న టీనేజర్స్ పిల్లర్స్కి ఆ టైంలో పిల్లలు మనవాళ్ళు ఎలా ఉంటారు? గేమ్స్ ఆడుకుంటా, అది ఆడుకుంటా, ఇది ఆడుకుంటా. తల్లిని ఎలా మాట్లాడతారు? ఎంత అద్భుతమైన జీవితాలు జీవిస్తుంటుంటారు. కానీ వాళ్ళు విశ్వాస వీరులుగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస వీరుడు ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటాడు ఎక్కడికక్కడ. ఏ సమస్య వచ్చినా సరే విశ్వాసం తలంచదు. నువ్వే సమస్యలు ఉన్నా సరే దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేసే విశ్వాసం. యేసుక్రీస్తు ప్రవేశించిన బోటులో గందరగోళానికి గురి అయిపోతే తుఫాన్ వచ్చి ఓడబులు అది మునిగిపోతున్నప్పుడు వచ్చి దేవుడు ఏమంటారో తెలుసా? విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారా. ఎక్కడ మీ విశ్వాసం? ఏమంటారు? ఎవరైనా సమస్యలు ఉంటే ఏం చేస్తారు? భయపడుకుని బాబు జాతకుండా అంటారా? ఆ మాట అంటలేదు దేవుడు. ఫుల్ కోటింగ్ ఇస్తున్నాడు అనమాట. ఏమని? ఎంతకాలం ఉంటానే మీతోటి నేనే? విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారా. విశ్వాసం ఉంటే నా కోసం ఎందుకు చూస్తారు మీరు? విశ్వాసం అంటే నిమ్మలించంటే నేనేం చేశాను? విశ్వాసం తప్పాలి కానీ అది నిమ్మలించిందా లేదా? మరి మీరు ఎందుకు చేయలేపారు? ఎంతకాలం నేను మీతోటి ఉంటాను అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎంత గందరగోళంలో ఉన్నా, ఎంత సమస్యలు ఉన్నా, ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, అప్పుల వాళ్ళు నేను చుట్టుముట్టినా, నీ జీవితం గందరగోళంలో ఉన్నా నీలోంచి విశ్వాసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా తిరిగి తిరిగి కొన్ని సిచ్యువేషన్లు కూడా వచ్చి వెంటనే వాక్యం చెప్తున్నాను. నేను ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, కనీసం బైబిల్ చూడటానికి టైం లేదు. ఒక వచనం పట్టుకున్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు చూసారా ప్రియులారా? థ్యాంక్ యూ జీసస్. దేవుడు నమ్మదగిన వాడు. నీ ఎబిలిటీని చూసి దేవుడు మాట్లాడేప్పుడు కూడాను నీ అవైలబిలిటీ చూస్తాడు. అలసిపోయి వచ్చాను ఈరోజు లైవ్ ఎందుకు అనుకుంటే అది బద్ధకంగా పనిచేస్తున్నాడు, దరిద్రుడు అవుతాడు. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు. ప్రభా ఆలస్యమైంది, ఖచ్చితంగా నేను ఫస్ట్ నా పిల్లలు వచ్చి నా అని హత్తుకుంటున్నారు, ఆగండి పక్కన ఉండండి అని వాళ్ళు అక్కడ పెట్టి వెంటనే లైవ్ స్టార్ట్ చేశాను. నేను ఇది గొప్ప అని చెప్పట్లేదు ప్రియులారా. దేవుని ప్రేమించే విధానాన్ని బట్టి నీ యొక్క అద్భుతాలు దాగి ఉంటాయి. హల్లెలూయా. దేవుని పట్ల నీకున్నటువంటి ఆసక్తిని బట్టే నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయగలుగుతావు. హల్లెలూయా. అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ చేస్తారు. ప్రతికూల పరిస్థితులు నేను చుట్టుముట్టినా కానీ, ఎటువంటి బంధకాలు నేను చుట్టుముట్టినా కానీ దేవుడు గొప్పవాడని చాటి చెప్పాలి.
నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్దిల్లదు, అప్పుడు ఏ సమస్య వర్దిల్లదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి నా యొక్క ఉద్దేశం, నా యొక్క ఆలోచన ఏంటంటే దేవుని కొరకు రోషంగా నిలబడాలంతే. నువ్వెంత పరిచయం చేస్తున్నావు, ఎన్ని వేల మందికి చెప్తున్నావు, ఎంత గొప్ప సంఘం, లేకపోతే ఇవి మనుషులు కనపడవచ్చు, కానీ ఇవన్నీ కూడాను నువ్వు ఒక్కడ ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నా సరే, నీ విశ్వాసానికి చెక్కు చెదన విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని కొరకు రోషంగా జీవించాలి, దేవుని మహింపరిచేటువంటి విధంగా ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని వెంబడిస్తున్నట్లయితే, నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నట్లయితే గొప్ప గొప్ప అద్భుతాలను చూడగలుగుతావు. మోసే ఒక్కడ నిలబడ్డాడండి. 30 లక్షల మంది సనుగుతున్నారు. 30 లక్షల మంది మరణం చూస్తున్నారు, శత్రువుని చూస్తున్నారు. 30 లక్షల మంది ముందు మార్గం మూసుకుపోయింది. 30 లక్షల మంది ముందు సముద్రం కనిపిస్తూ ఉంది. కానీ ఒక్కడ మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? నోరు మూసుకొచ్చండి, ఇంకా శత్రు మీకు కనపడ్డావు. ఒక్కడే అన్నాడన్నమాట. 30 లక్షల మందిలో ఒక్కడే అన్నాడన్నమాట, ఇంకా శత్రు మీకు కనపడ్డావు. ఎలా చూడగలిగాడు ఆయన? ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడ్డాయి. కలవరపడలేదు. మోసే గారు కలవరపడ్డా? విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 30 లక్షల మంది కలవరపడ్డా, ఒక్కడ కలవరపడలేదు మోసే గారు. ఆయన చెప్పాడు, దేవుడు చెప్పాడు ఆయనకి ఏమన్నాను, ఈ శత్రువు ఊరక నిలిచి ప్రభువు చేసే కార్యం చూడండి, మీ శత్రువులు ఇక నిన్నడు కనపడరు, యుద్ధము యెహోవాదే. పాడతాం కదా మన పాట. ఇంకా కనపడని శత్రువులు చెప్పాడా? ఎవరు? మోసే గారు. జరిగిందా? సమాధి, జల సమాధి అయిపోయారు మొత్తం ఫరో సైన్యం అంతా కూడా. ఎలా చెప్పగలిగాడు ఈయన? ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసంతో నువ్వు పలికే ప్రతి మాట కార్యరూపం దాల్చవలసిందే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి నువ్వేం పలుకుతున్నావు ఈ రోజున? నాకు అప్పులు ఉన్నాయండి, సమస్యలు ఉన్నాయండి, తిప్పలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయండి, మా అత్తగారు ఎలాగండి, మా మామగారు ఎలాగండి, మా బాస్ ఎలాగండి, నా ఉద్యోగం ఎలాగండి, నా పరిస్థితి ఎలాగండి, నా పిల్లల పరిస్థితి ఎలాగండి, నాకు చదువు లేదండి, స్కూల్లో పిల్లల పేరు తీసేశారండి, స్కూల్లో చదువులు ఎక్కడ అయిపోయిందండి, ఇదండి అదండి. ఎంతసేపు మాట్లాడినా కూడా నువ్వు నెగిటివ్ మాట్లాడవు. ఎంతసేపు మాట్లాడినా కూడా నీ జీవితంలో గందరగోళంలోనే మాట్లాడవు. ఒక్క మంచి మాట్లాడదు నీ దాంట్లో. నాకు అందుకే చాలామంది మాట వినబుద్ధి అవ్వదు. వాళ్ళు చెప్తున్నప్పుడే నేను ప్రార్థన చేస్తాను. సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా వినపడదు. అమ్మ అలా పలకొద్దు, అలా కథ ఇలా చేయండి, వినరు. కాబట్టి జీవితంలో ఎప్పుడు మీరు నెగిటివ్ మాట్లాడుతూ, మీ జీవితంలో ఉన్నదే మాట్లాడుతూ, మీరు అనుభవిస్తున్నట్టు శ్రమల గురించే మాట్లాడుతూ ఎవ్వరూ సింపతి చూడరు. అందరూ శ్రమల్లో ఉన్నారు. నీ సమస్యని చెప్తే ఎవ్వరు జాలిపడరు. నాకు చెప్తారు చాలామంది, మా సమస్య అంతా మీకు చెప్తే, నాకు చెప్తే నేనేం చెప్తాను? నేనేం పట్టించుకొని అసలు మీ సమస్య నాకు అనవసరం, మీ పరిష్కారం మాత్రం నేను చెప్తాను. నువ్వు ఏ సమస్య అయినా సరే చెప్పొద్దు, అసలు మాట్లాడొద్దు సమస్య గురించి. అదేంటండి అలాగంటారు? అంతే. నీకు ఏదో అనారోగ్యం ఉందో నాకు అర్థమవుతుందా? నేనేమన్నా డాక్టర్నా? లేదా నీకు ఏదో అప్పు సమస్య ఉన్నది, నేనేమన్నా బ్యాంక్ మేనేజర్నా? నీకు ఏదో మానసిక సమస్య ఉంది, నేనేమన్నా డాక్టర్నా? మానసిక డాక్టర్నా? కాదు. కాబట్టి ఏ సమస్య నాకు అర్థమవుతుంది మీరు చెప్పేది. కానీ ఏ సమస్యకైనా పరిష్కారం మాత్రం నేను చెప్పేది మీరు పాటించే ప్రతి వారు బయటపడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున సమస్యల మీద ఫోకస్ చేసేవారు ఎప్పటికీ కూడా బయటపడలేరు. చూడండి, ఇప్పుడు ఇది ఈ వేలు, అబ్బా ఎంత సమస్య ఉందో, ఈ వేలుకి ఎంత సమస్య ఉందో అంటే ఏముంది? నా ప్రపంచమే ఈ బొటన వేలు అయిపోయింది. ఇంకా ముందేం కనిపించదు. ఇంకా నా ఫోకస్ అంతా ఇక్కడే ఉందన్నమాట. ఈ ముందు లైవ్లో ఏమవుతుందో అక్కడ ఏం జరిగిందో ఏం తెలియదు. ఇంకా ఎందుకంటే నా దృష్టి అంతా దీని మీద పెట్టేశాను కాబట్టి, ఏం జరగదు, ఏం కనిపించదు. అలాగే ఈరోజు నా సమస్య, అప్పు సమస్య, ఇబ్బంది, వీటి చుట్టూ తిరిగే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు కొండ చుట్టూ తిరిగినట్లు 40 సంవత్సరాలు డప్పుల్లోనే ఉంటారు. నాకు తెలుసు అప్పు సమస్య నేను అనుభవించాను. కానీ అక్కడ లేను నేను. నాకు ఒక్క రూపాయి అప్పు లేదు. 2010 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు నేను చెప్పగలుగుతాను, ఒక్క రూపాయి అప్పు చేయలేదు నేను. ఒక్క రూపాయి అప్పుగా లేదు. నేను అప్పు ఇచ్చాను ఇంకా చాలామందికి. అలాగని చెప్పి డబ్బు ఉందనుకోకుండా, నాకు ఏ సమయానికి ఏది కావాలో దేవుడు ఆ సమయానికి సమకూరుస్తూ ఉంటుంటాడు. అది దేవుని చిత్తంలో ఉన్నట్లయితే, అది దేవునికి మహిమార్థంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా సమకూరుస్తూ ఉంటుంటాడు. చాలా చూసినటువంటి అద్భుతాలు నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసేది ఏంటంటే, అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. అప్పులు తీసుకున్న వాళ్ళ మధ్యవర్తులు అస్సలు ఉండొద్దు. కానీ ఒక్క విషయంలో అప్పు ఉండొచ్చు అంట.
ఏంటండి అప్పు ఉండమనే చెప్తున్నాడు దేవుడు. ఏంటది? ప్రేమ. ప్రేమించే విషయంలో ఎంత ప్రేమించినా కూడా అప్పు అనమాట. అది ఫుల్ఫిల్ చేయలేము, కంప్లీట్ అవ్వదనమాట. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీకు చాలా వెలిగింపునిచ్చాడని నమ్ముతున్నాను. ఈ వర్తమానాన్ని పదే 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 వింటూ ఉండండి. మీ విశ్వాసపు లెవెలు అట్లాగా పెరుగుతుంది అనమాట. హల్లెలూయా. రోషం కలిగి జీవింతారు, విశ్వాసంతో నోరు తెరిచి మాట్లాడతారు. విశ్వాస ప్రకటన జీవమరణ 4 వస్తుంది. లేదు నీకు పరిస్థితి బాగాలేదు, గందరగోళంలో ఉన్నావు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నా యేసయ్య గొప్పోడు అని అంతే చాలు, నువ్వేం అవసరం లేదు. శద్రకు మేషకు అబేద్నెగోను వారు చెప్పిన మాట ఏంటంటే, మా దేవుడు గొప్పోడు. అగ్నిగుండం ఎదురుగా నిలబడి, మరణపుట అంచుల్లో నిలబడి దేవుడు గొప్పోడు అంటున్నారు వాళ్ళు. దేవుడిని గనపరిచాక దేవుడు వదిలేస్తాడా? నన్ను గనపరిచే వారిని నేను గనపరుస్తాను అంటున్నాడు దేవుడు. వాళ్ళు చేసింది ఒకటే, దేవుని గనపరిచేశారు, దేవుని మహింపరిచేశారు, దేవుని గనపరిచారు. వెంటనే దేవుడు వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి, వాళ్ళని కనపరిచేసాడు దేవుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సింపుల్ టెక్నిక్, ఈ సింపుల్ వాక్యము, ఇందులో ఉన్న అర్థం తెలుసుకుంటే ఎందుకన్నా పాటలు పడతాను, ఎందుకంత గందరగోళం చెందుతూ ఉంటుంటావు, ఎందుకన్నా కన్నీళ్ళు కారుస్తావు? ఏడ్చారా? శద్రకు మేషకు అబేద్నెగోను కన్నీళ్ళు కారలేదే? మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేయలేదు అక్కడ? అలా ఏమి చేయలేదు అసలు. విశ్వాసాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకుని, ఏ అగ్నిగుండం ఏది కూడా వాళ్ళని ఏం చేయలేకపోయింది. విశ్వాసం గనపరిచేసారు దేవుడిని అంతే. మా దేవుడు గొప్పోడు, దన్ను గనపరచు నేను గనపరుస్తున్నాడు. వాక్యం నెరవేరుతుంది, వృధా కాదు. భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలన్నిటికీ గతించమన్నాడు. దేవుని మాట అంటే దేవుని వాక్యమే. వాక్యం. కాబట్టి దేవుని వాక్యం నిరర్థకమవుతుంది ఎప్పుడు కూడాను. ప్రవచనములైన నిరర్థకమవుతాయి కానీ దేవుని వాక్యం నిరర్థకం అవ్వదంట. అదే కదా, దేవుని వాక్యం ఉంది, నన్ను గనపరచు నేను గనపరుస్తాను. వాక్యం ఉంది కదా. కాబట్టి నీకు అగ్నిగుండం ఉందో, జైలు ఉందో, సింహాల బోన్ ఉంది అన్నీ అనవసరం. యేసయ్య గొప్పోడు అని చెప్పి దేవుని గనపరచు, ఆటోమేటిక్గా నేను కనపరుస్తాడు. దేవుడు నిన్ను కనపరిస్తే అప్పులు ఎందుకుంటావు నువ్వు? దేవుడు నిన్ను కనపరిస్తే రోగంతో ఎందుకుంటావు? దేవుడు నిన్ను కనపరిస్తే సమస్యలు ఎందుకుంటావు? ఇబ్బందులు ఎందుకుంటావు అసలు? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది మానేసి నేను చాలా అప్పుల్లో ఉన్నాను అంటే నువ్వేం చేస్తున్నావు? అప్పుల్ని కనపరుస్తున్నావు. నాకు చాలా పెద్ద రోగం ఉంది అంటే ఎంత పెద్దదో నీ రోగాన్ని కనపరుస్తున్నావు. అర్థమైందా? మేము చాలా పేదరికంలో ఉన్నాం అంటే పేదరికం నువ్వు కనపరుస్తున్నావు. చూసారా, మాటలోనే ఉంది నీ సమస్య అంతా పరిష్కారం అనేటువంటిది. ఏం మాట్లాడుతున్నాం అసలు మనం అసలని? ఎలా నేర్చుకున్నాం మనం అసలని? ఈ సంఘంలో సమాజంలో అంత ఇదే అలవాటైపోయింది మనకి. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఎంత దీనంగా మన సమస్య అంతా చెప్పేస్తే అంత పెద్ద ప్రార్థన చేస్తాడు ఆయన, అప్పుడు మనం విడుదల పొందేస్తాం. ఇది నేర్చుకున్నాం మనం అంతా కూడా. 6 సెకండ్ల ప్రార్థన చేసిన రోజులు చాలా ఉంటాయి. ఎందుకంటే చాలామంది అడుగుతారు కదా, ఆ వాట్సాప్ రికార్డులో నేను ఏం చేస్తానంటే థ్యాంక్ యూ ఈ సమస్యను విడిపించిన ఆ సమస్య కూడా చెప్పను నేను అసలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఆమె ఎంత 3 సెకండ్ల 4 సెకండ్ల ప్రార్థన అయిపోయింది. ఎంత ఉంటుందండి బంగ్లా? హౌస్ ఎంత ఉంటుంది? ఇల్లు ఎంత ఉంటుంది? ఎన్ని ఎకరాలు ఇల్లు ఉంటుంది? ఆ ఇంట్లోకి వెళ్ళక తాళం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది కదా. ఇట్లా పెట్టి తిప్పుతాం, ఓపెన్ అవుతుంది డోర్, వెళ్ళిపోతాం. చాలా పెద్దది ఇల్లు, కానీ అందులోకి వెళ్ళే తాళం మాత్రం. నీ సమస్య చాలా పెద్దది అవ్వచ్చు, పరిష్కారం మాత్రం చాలా చిన్నది. ఇదే పలకటం, విశ్వాసంతో పలకటం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. బలపరచబడ్డారా? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటల ద్వారా మనల్ని అందరినీ మరి నడిపించి ఈ యొక్క విశ్వాసంలో స్థిరపరిచి మరి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.